ఎస్పెషల్లీ ఉమెన్స్ తక్కువగా తిని వెయిట్ లాస్ అయిదామని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో. అయితే కొంచెం అన్నం తిన్నప్పుడు మనకి మజిల్ అనేది ఎనర్జీ సోర్స్‌గా యూజ్ చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మజిల్ డెన్సిటీ తక్కువైపోతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది వచ్చేస్తుంది. దానికి తోడు పీసీఓడీ, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, పీసీఓఎస్, ఇన్‌ఫర్టిలిటీ ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తాయి. ఇలాంటి సమస్యలని కొని తెచ్చుకొని వెయిట్ లాస్ అవ్వడం అవసరమా? నేనైతే అవసరం లేదు అనే చెప్తాను క్లియర్‌గా. అయితే బై ప్రొడక్ట్‌గా మన వెయిట్ అనేది లాస్ అయిపోవాలి. ఆక్సిజన్ తీసుకుంటే కార్బన్ డయాక్సైడ్ ఎలా అయితే బయటికెళ్ళిపోతుందో, మన హెల్తీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా కూడా హెల్తీగా వెయిట్ లాస్ అనేది జరగాలి. అయితే ఈ హెల్తీ మోడిఫికేషన్ ఎలా జరిగిద్దంటే, ప్రాపర్‌గా న్యూట్రిషన్ మెయింటైన్ చేయాలి, స్లీప్ మెయింటైన్ చేయాలి, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేసినప్పుడు హెల్తీగా మన వెయిట్ అనేది లాస్ అవ్వడం జరిగిపోతుంది. ఇలా హెల్తీగా మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. హ్యూమన్ చాలా స్టిఫ్‌గా మన పనులు మనం చాలా హ్యాపీగా చేసుకోగలుగుతాము. అండ్ యాంటీ ఏజింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది.